భారతీయుడు 2 ట్రైలర్ చూసారా? చూసినాం. ఎట్లుంది? చాలా సస్పెన్సింగ్ గా, చాలా మంచిగా ఒక పొలిటికల్ డ్రామా లాగా బాగుంది. అంటే ఇండియన్ 1 సినిమాలో మనకి కమల్ హాసన్ కి చాలా ఏళ్ళ గ్యాప్ ఉంది కదా, సో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తాడు అనుకోవచ్చా? చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా తను ఎట్లా నటిస్తున్నాడో, దాన్ని ఫుల్ఫిల్ అని కాకుండా దానికంటే ఎక్కువ, తన ఏజ్ కాకుండా దానికంటే ఎక్కువగా ఎగ్జిక్యూట్ చేస్తాడు అని అనుకుంటున్నాను. అంటే ఫైట్ సీన్స్ ఇవన్నీ చూస్తే ఆయన ఏజ్ కి ఫైట్ సీన్స్ కి సెట్ అని అనుకుంటున్నాం. సెట్ అయిన ఎందుకంటే తను వాడే అన్ని పాత, అంటే మనకు యాన్షియంట్ ఉంటే చూడు, ఏషియన్ కరాట కుంఫు అలాంటివి వాడిండు. సో ఇప్పుడు ఎక్కువ ఎఫెక్ట్స్ లేకుండా, ఎక్కువ గ్రాఫిక్స్ లేకుండా, జస్ట్ ఏదో పూర్వపు మన ఎట్లా పూర్వీకులు ఫైట్ చేసారో ఆ ఫైటింగ్ సీన్స్ అంటే మంచిగా ఉంది. అంటే ఇప్పుడు మనకి శంకర్ డైరెక్షన్ అనగానే ఒక రోబో 2 ఇంకా అట్లా ఆ విధంగా చూసుకుంటే చాలా సినిమాలు ఉన్నాయి కథలో. సో ఈ సినిమా కూడా అదే లెవెల్ కి తీసుకెళ్లే స్టాన్స్ ఉన్నాయి మన ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో ప్రజెంట్ జనరేషన్ లో తీసినప్పుడు, అంటే జనరేషన్ చూసి తీసిన సినిమా కాబట్టి రోబో అని చెప్పలేము, కానీ రోబో అని అంటే అంత డైరెక్షన్ కాకుండా దాని దగ్గర దరిదాపులో అయితే పోగలదు భారతీయుడు 2. ఓకే, ఇండియన్ 2 లో మనకి కాజల్ అగర్వాల్ కూడా ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు. మరి హీరోయిన్ గా తను ఉంటుందా? అంత సిద్ధార్థ్ ఎలా అనిపించాడు? సిద్ధార్థ్ బాగా తన క్యారెక్టర్ కి మంచిగా చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు తను ఒక వాయిస్ ఇస్తాడు మధ్యలో, ఏమని అంటే మీరే చెప్పారు కదా, మీరు నేర్పించిందే కదా, మీరు నేర్పించిన దాన్ని మీరే పోగొట్టుకుంటారు సంథింగ్ చెప్తాడు కదా, అది తన క్యారెక్టర్ కి మేలు చేస్తాడు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.